లేచిండ్రు నిద్ర లేచిండ్రు పంకపాటోళ్ళు దద్దరిల్లింది ఏపీ రాష్ట్రం. కూటమి సర్కార్ వచ్చినప్పటికేంచి ఆ ముచ్చట ఈ ముచ్చట మీద జగనన్న ఒక్కడే ఓ మైకును ముంగడ పెట్టుకొని మాట్లాడుడు తప్పితే పంకపాటి లీడర్లందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసుడు, సర్కారు మీద కారెడ్డాలాడు, కారం తిన్నట్టు గరమవుడైతే అస్సలే చూడలేదు. లగి 6 నెలలల్లా ఇన్నాళ్ళకి గడిదిక్క ఆలోచనలు చేసినట్టున్నారు పంకపాటోళ్ళు. ఇవాళ గాలి వేసిన నిరసనలతోటి కూటమి సర్కారుకు షాక్ కొట్టిందనుకో రాదుండ్రి. నమ్మి నానబొత్తే పుచ్చిబుర్రలైనట్టు నమ్మి ఓట్లెత్తే జనాల నెత్తిమిన్నే చేయి పెడతావా? ఫ్యాన్ పార్టీకి ఓటేయకుండా బంద్ చేసి మరి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేయబడితివి. ఏసి ఇచ్చేస్తే ఏడ బిల్లు ఎక్కువ వస్తుందో అని భయపడేటట్టు ఎత్తివి జనాలను. ఒక్కటా రెండా 15,485 కోట్ల కరెంటు ఛార్జీల బరువు పెట్టబడితివి పబ్లిక్ మీద. 6 నెలలకే గంతగానం దమ్ముకొచ్చిందా అని రాష్ట్రం మొత్తం నిరసనలతోటి ఓ ఊపిండ్రి అలా పంకపాటోళ్ళు. కరెంటు బిల్లులు పెంచా అని అధికారంలోకి వచ్చిన 6 నెలలకే గా మాట తప్పిండు బాబు అని గరమైండు గుడివాడ అమర్నాథ్ అన్న. మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, వాళ్ళు ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద. కరెంటు ఛార్జీలు తగ్గించేదాకా వెనుకకు తగ్గేదేలే అని అనకొచ్చిండు అంబటి రాంబాబు అన్న. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఇదంతా జగనన్న పాలన పాపమే అని కౌంటర్లు ఇస్తున్నారు సర్కారోళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, 5 సంవత్సరాల అస్తవ్యస్త పాలనా విధానాలు విద్యుత్ రంగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా అవసరం లేకపోయినా అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, చౌకగా వస్తున్న విద్యుత్ ఉత్పత్తిని కాదని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటును కొనిన కారణంగానే మొత్తం విద్యుత్ రంగమే అస్తవ్యస్తంగా మారింది. నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసింది వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఈఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. నీ అవ్వ గీళ్ళ పాపం అని గాళ్ళంటారు, గాళ్ళ పాపం అని గీళ్ళంటారు. షెల్లె షర్మిలక్కనేమో గీళ్ళిద్దరు పాపం అంటది. మీ ఎవ్వల్ది పాపం కాదు, మాదే పాపం. రాజకీయ లీడర్లు ఇచ్చే లంచాలు తీసుకొని ఓట్లేసే మాదే పాపం. 5 ఏళ్ళు అధికారం ఇస్తే అభివృద్ధి గురించి కాకుండా అనవసర పంచాదులు పెట్టుకుంటా కాలం గడిపే మీ అసొంటి రాజకీయ లీడర్లను నమ్మే మా అసొంటి పబ్లిక్దే పాపం అని మస్తుగా గరమైతున్నారు ఏపీ పబ్లిక్. ఇక చూడాలే మరి కరెంటు ఛార్జీల పంచాది ఏపీలో ఇంకెంత పెద్దగా అవుతుందో. రాష్ట్రం కలిసిన్నప్పుడు ఎసొంటి పంచాదులు కాలే, రాష్ట్రం విడిపోయినాక కూడా ఏ పంచాదులు కాలే. అటెన్కాల్నే షిన్కు గాలివానైనట్టు చిన్నగా మెల్లగా పంచాది పెద్దగా అయింది 2 తెలుగు రాష్ట్రాల నడుమ. గిట్లెందుకు చేస్తున్నారు, గిదేంది అసలు అని మన లీడర్లు బగ్గనే అరుచుకున్నారు ఏపీ లీడర్లను. కానీ ఏ మార్పు రాలే. కానీ మనం లూకుంటారా అనుకున్నది సాధించిండ్రు. దేని గురించి కావచ్చు ఈ పంచాది అని దీర్ఘ ఆలోచనలు చేస్తున్నారు కదా. అయితే చూడుండ్రులా మీరే. తిరుపతి ఏడుకొండల వెంకన్న గుడోళ్ళు తెలంగాణ లీడర్ల రికమెండేషన్ లెటర్లను లెక్కలకు తీసుకుంటలేరని గా నడుమ గట్టిగానే గరమైండ్రు తెలంగాణ లీడర్లు. ఇడిపోయినా కూడా అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క కలుసుందాం అన్నారు. ఇక ఇప్పుడేమో మా లెటర్లను లెక్కలకు తీసుకోకుండా దూరం చేస్తున్నారని వెంకన్న గుడికన్నే మైకుల ముంగట మాట్లాడిండ్రు తెలంగాణ లీడర్లు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దనంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి, ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. ఇక్కడ తిరుమలలో ఏదైతే తెలంగాణ శాసనసభ్యులై శాసన మండలి సభ్యులై తెలంగాణలో సంబంధించిన లీడర్స్ ఎవరు కూడా లెటర్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పి ఏదైతే ఇక్కడ
ఈఓ గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. షేయిపాటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కారుపాటి మాజీ మంత్రులే కాదు, తెలంగాణ గుడుల మంత్రి కొండా సురేఖక్క కూడా గిట్లనే బాధపడ్డది ఇయ్యాల. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఇక ఇప్పటికెంచి గిట్ల బాధపడాల్సిన పని లేదట. పాత లెక్కలనే తెలంగాణ పబ్లిక్ కు సంబురంగా ఎంకన్న దర్శనం చేసుకోవచ్చట. పాత తరీకలనే తెలంగాణ లీడర్ల లెటర్లను లెక్కలకు తీసుకుంటారట ఎంకన్న గుడి ఆఫీసర్లు. వారంలో 2 సార్లు తెలంగాణ లీడర్ల రికమెండేషన్ లెటర్లను లెక్కలకు తీసుకుంటారట. ఇక గా లెటర్ పట్టుకపోయినోళ్లకు స్పెషల్ దర్శనాలు చేపిస్తారట. తెలంగాణ సర్కారు శాన మలకలు అనే వరకు ఏపీ సర్కారు గీ ఆలోచన చేసింది. ఆవుగాని గా నడుమ తెలంగాణ సీఎం రేవంత్ అన్న, ఏపీ సీఎం బాబు సార్ కలిసి ప్రజాభవన్ లో కూసుండి శాన ముచ్చట్లు మాట్లాడుకున్నారు కదా, ఆస్తులు అప్పులు అని అన్ని ముచ్చట్ల మీద. మరి గా ముచ్చట్ల సంగతి ఏమైందో గవ్వెప్పుడు తేల్తాయో గీ ఎంకన్న గుడి లెటర్ల పంచాది తెగినట్టు అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు వెనకటి మన పెద్దలు. కానీ గియ్యాల రేపు ఎవరన్నా ఆరోగ్యం కోసం ఎక్సర్సైజులు చేస్తున్నారా అనుల్లా? అర్ధరాత్రి దాకా ఫోన్లు చూసుడు, అంబటాల్లోకి లేచి అచ్చి పచ్చి తిని అవతల పడుడు. కనీసం ఎక్సర్సైజులు చేయకున్నా కానీ ఏడకన్నా పోతే మెట్లు కూడా ఎక్కరు చాలా మంది. లిఫ్టే ఉన్నది కదా అని గింత కూడా పెయిన్ నొప్పించుకోరు. అంటే నేను చెప్తున్నా కానీ నేను కూడా గదే చేస్తా అనుకోరాదుండ్రి. కానీ మనందరం ఒక సార్ని చూసి నేర్చుకోవాలుల్లా. గా సారేవలో ఎరికైనా ఇక చూడుండ్రి. నీ అవ్వ డంబెల్స్ ఎత్తుట్లైనా ఆసనాలు వేసుట్లైనా తగ్గేదేలే అన్నట్టే ఎక్సర్సైజులు చేస్తున్నాడు కదా మల్లారెడ్డి సారు. సారుని గిట్లా చూస్తుంటే తమ్ముడు సినిమాల పవన్ కళ్యాణ్ సారే కానొత్తున్నాడు పోన్రి. ఇక మరి సారు గీ తీరుగా జిమ్ముల చెమట తీసినాక 6 ప్యాక్ ఏంది 8 ప్యాక్ కూడా అద్దన్నత్తది కావచ్చు. జిమ్ము చేసుట్లనే కాదు, కత్తి యుద్ధం చేసుట్లా కూడా మల్లన్న తోపేనుల్లా. అగో చూసిండ్రా అనుల్లా. కాంతారావు లెక్క కత్తి తిప్పి శ్రీనివాస్ గౌడ్ అన్నకే సల్ల చెమటలు పుట్టించిండు. ఇంకా గివ్వేనా పాలమ్మినా పూలమ్మినా అని పంచు డైలాగులు వేయాలన్నా, డీజే టిల్లు లెక్క డ్యాన్సులు చేయాలన్నా మల్లన్నకు మల్లన్ననే సాటి, మల్లన్నకు ఎవ్వలేరు పోటీ. కానీ 70 ఏళ్ళు నిండిన వయసులో కూడా గీ తిరిగా ఎక్సర్సైజులు చేస్తున్నాడంటే మల్లారెడ్డి సారును తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా యూత్ పిల్లగాన్లు, మల్లారెడ్డి సారును చూసన్నా బద్దకస్తులందరూ మారుండ్రి జరా. ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకొని రాండి. అటెన్కల్లో కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. పబ్లిక్ నిన్న మా ముసలోడు పానం మంచిగా లేదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి ఇయ్యాల నన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే మూలకు మంచం వేసి మూలుకుంటానే కూర్చున్నాడో ఒకరైతే అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏడున్నవే? ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది ఇవాళ నాకు తెలియాలి. లేకుంటేంది వెనుకటేవాడు కొండంత రాగం తీసి అలక తక్కువ పాట వాడినట్టున్నది ఈ కథ చూస్తాంటే. ఇవాళ ఎత్తనన్నా చేసి నేను పోయి అరుచుకొని వస్తా కదా. అగో ఏడికే తాత, నేనే పోతా వాళ్ళనే అరుచుకుంటా అని ఏడుకో బయలులో. ఇంతకు ఎవరిని అడుగుదామని పోతున్నావు, ఏం అడుగుదామని పోతున్నావు నువ్వు? అరే వచ్చిన బుజ్జి, ఇక నిన్ను ఒక ముచ్చట అడుగుతా, నాకు జరంత మంచిగా చెప్పు. ఈ వారం 10 దినాల సంది వాళ్ళ ముచ్చట చూపించలే, ఆయన పేరేందో ఉంటుంది సైన్మ వీరు, అల్లు అర్జున్ సార్ ముచ్చట టీవీలల్లో ఇరాము లేకుండా చూపించారు కదా. ఇప్పుడు ఆయన పంచాది ఆయన ముచ్చట ఏమైంది నాకు జర అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పు. చెప్పేదేమున్నదే, సినిమాలు పోయిండ్లు మాట్లాడిండ్లు వచ్చిండ్లు అంతే, దాంట్లో చెప్పేదేమున్నది? హరిత నువ్వు కూడా సైన్మాలలో డైలాగులు చెప్పినట్టే చెప్పబడితేమే. కార్లు ఎక్కిండ్లు పోయిండ్లు కూర్చున్నారు మాట్లాడిళ్ళు వచ్చిర్రు అని చెప్తాను. ఇంతకాడ ఏం జరిగిందనేది చెప్పవా ముచ్చట? చెప్పేదేమున్నదే, దిల్ రాజు సార్ బయటకు వచ్చినాక చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ సారు వాళ్లకు ఓ పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండట. అగో పెద్ద ఛాలెంజ్ అంటే ఏడు, అది కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి సినిమాలు తీయాలి అంటే ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడట రేవంత్ అన్న. అగ్గో గదాని గురించే సినిమాలంతా ఆలోచనలు చేస్తున్నారట. ఇక మన కాడి మొగోళ్ళు బయటి దేశాలలో పోయి సినిమాలు తీసుడు తక్కువ అవుతుందని ఇక బయటి దేశాల మొగోళ్ళు వచ్చి మన హైదరాబాద్లో సినిమాలు చేయాలని పెద్ద ఛాలెంజ్ పెట్టిండట వీళ్ళకు. అంటే బయట దేశాల సైన్మా వీరోలు వచ్చి ఇక్కడ సైన్మాలు చేస్తే దాంట్లో కూడా ఎవడన్నా జీవించేది ఉంటే వాళ్ళను కూడా జైల్లోకి లూకితే
ఇక బయటి దేశాలలో కూడా మన వార్తలు చెప్పుకోవాలని ఇట్లా ఆలోచనలు చేస్తాడు. ఏంది మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏమో ఈ దిల్లం రాజు సార్ ముచ్చట్టింటే గదే ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది. మరి మోక చూస్తా అంటే లోపట ఏం జరిగిందనేది మనకేం తెలుస్తుంది? వాళ్ళు వచ్చి మైకుల ముంగట ఏం చెప్పిందో నేను నీకు గదే చెప్పిన గంతే. సరే ఆ పెద్ద ఛాలెంజ్ ముచ్చట అటు ఉంచు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సార్ జైలు ముచ్చట ఏమైంది? ఇప్పటికైనా సర్కారు సలబడ్డట్టేనా? ఆయన మీద కోపం తక్కువ అయినట్టేనా లేకుంటే ఇంకా రాజకీయం ఇట్లా నడుతుంటదంటావా? గా ముచ్చట గురించి అయితే వాళ్ళు ఏం మాట్లాడినట్టే కొడుతున్నదే. అగ్గరు అసలు కథే కాదు కాదు పిల్ల. ఆ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటి కలిసి మాట్లాడటానికే సైన్మా పెద్దలందరూ కలిసి పోయిర్రు అని బయట జనాలందరూ ముచ్చట్లు పెట్టుకుంటాళ్ళు. అట్లనే సైన్మా టికెట్ల రేట్ల మీద కూడా మాట్లాడటానికి పోయిర్రు అని అనుకుంటాళ్ళు. నువ్వేమో గట్లాంటివేమే? సినిమా టికెట్ల రేట్లు బెనిఫిట్ షోల ముచ్చట అనేది చాలా చిన్న ముచ్చట నాటనే తాత. దాని గురించే మాట్లాడకుండ్రి అని దిల్ రాజు సార్ చెప్పిండు. ఇప్పుడు వాళ్ళకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఓ పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు కదా, అవు గదాని గురించే. రిత సర్కారు గద్దెనెక్కి సంవత్సరం దాటింది, ఇన్నొద్దుల సంధి లేని ఈ పెద్ద ఛాలెంజ్ ముచ్చట ఇప్పుడే ఎందుకు యాదికి వచ్చిందో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. ఎట్లయితే మొత్తానికైతే మన రేవంత్ సార్ పంతం నెగ్గించుకున్నాడు పో. ఏంది పంతం నెగ్గిండా? గదెట్లనే? ఎట్లనే అంటే అప్పట్లో అదేందో సస్కెస్మిత్లా అల్లు అర్జున్ సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు మర్చిపోయినందుకు ఆయన జైల్లోకి నూకిండు ముఖ్యమంత్రి సార్ అని మంది అందరు అనుకోబట్టిరా. ఇక అట్లనే సర్కారు గద్దెనెక్కి ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు ఏ సైన్మోళ్ళు కూడా ముఖ్యమంత్రి సార్ను కలిసింది లేదా, ఆయన చేతిలో పూల బొక్కెన పెట్టింది లేదా. అందుకే కొడుక మీరు ఇంత పని చేస్తారా అని ఇగో ఇటువంటి కథలు చేసే వాళ్ళందరినీ సార్ దగ్గరికి రప్పించుకున్నాడు అని మంది అందరూ అనుకుంటానులే తల్లి. నాకేమరక నేను ఆ ముచ్చట నీకు చెప్తాను గంతే. ఏమో నువ్వు అన్నట్టు మందందరు అనుకుంటా అనుకోవచ్చు కానీ గది కూడా నిజమని చెప్పలేమే తాత. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆలోచన కూడా కరెక్టే కదా. మన సినిమాలు హాలీవుడ్లో రిలీజ్ అవ్వడే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా మన కాడికి వచ్చి సినిమాలు తీసేటట్టు చేయాలి. నోరు మాట్లాడుతా అంటే నొసలు ఎక్కిరిస్తా ఉంటుందట. నిన్న మొన్నటి దాకా అల్లు అర్జున్ సార్ వెంటనే దేశం అంతటా మారు మోగింది టీవీలల్లా. ఇక ఆ ముచ్చట చూసిన హాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వచ్చి మన కాడ సినిమాలు తీస్తారా? ఏహే నువ్వు అన్నిటికి వంకలు పెడతావు ముసలాడా. సంధ్య టాకీస్ పంచాయతీలో తప్పేవాళ్ళది పొరపాటు ఏడ జరిగిందనేది పోలీసార్లు కోర్టు తేలుతుంది కదా. నువ్వెందుకు గంతగానం చింపుకుంటున్నావు చెప్పు? సరే సరే మన పంచాయతీ పక్కకు పెట్టు కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన సినిమాలకు స్పెషల్ షోలకు అట్లా టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందా లేదా సర్కార్? గా ముచ్చట చెప్పు ముందు. గది హనుమంతుని పెళ్లి సాత్రం లెక్కనే అయింది. గా ముచ్చటకు సర్కారు ఏమన్నదనేది ఎవ్వరు చెప్తానే లేరు. అంటే సర్కారు దానికి ఒప్పుకోలేదన్నట్టే కదా. అప్పటి ముఖ్యమంత్రి జగనాల్ సారు మంకు పట్టు బట్టి సైన్మోళ్ళందరినీ దగ్గరికి రప్పించుకున్నాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంకు పట్టు బట్టి సైన్మోళ్ళందరినీ దగ్గరికి రప్పించుకున్నాడు. ఎత్తున్నదో చూడు కథ. మరి కొసాకరికి కథ ఏమవుతుందో ఎట్లా జరుగుతుందో చూడాలి మరి. జరిగేదేమున్నదే, ఎప్పటి లెక్కనే వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, మనం టికెట్లు కొనుక్కొని సినిమాలు చూస్తాం అంతే. అందరు ముచ్చటేమో కానీ ఈ మీటింగ్కు మన హీరో నాగార్జున సార్ వచ్చిండు చూడు, అగో గది విచిత్రమైన ముచ్చట. సర్కారు ఆయన ఫంక్షన్ హాల్ గూడగొచ్చినా కూడా వాళ్ళ ఇంటిలను వాళ్ళొగలు వీళ్ళొగలు మాటలన్నా కూడా అవి మనసులో పెట్టుకోకుండా ఆ మీటింగ్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ సార్కు సాల్వా కప్పి పూల బొక్కిన చేతిలో పెట్టి శుభాచంతలు చెప్పిండు చూడు, అగో గది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. నాగార్జున సారు నాకు మంచిగా నచ్చిండు. చెప్పు అంటే గిసంటి పొద్దెల్లా చెప్తావు కానీ నువ్వైతే ఇంటికి వచ్చారా. గా ముసలిదేదో పని చెప్పిందట కదా, పొయ్యి అయిపో. మాగపోతా కాంతి అందరు నాకు పనులు చెప్పేటోళ్ళే మీ నోళ్ళమ్మ అనుకోండి. కానీ సైన్మా పెద్దలు అని అంటే ఆ సైన్మా సంఘం పెద్ద మనిషి మా ఇష్ణు తమ్ముడు రాలే, చిరంజీవి సార్ రాలే, మా బాలన్న రాలే, అట్లనే బాహుబలి రాలే, ఆ బాహుబలి సైన్మా తీసిన మా రాయమౌళి కూడా రాలే. అంటే ఈ లెక్కం పెడి చూస్తే సైన్మోళ్ళ నడుమ కూడా చక్కగా పొసుకుతలేదు ఉన్నట్టున్నది. అంటే శిరోదారి బయటల్లా ఏంది, వాళ్ళు కూడా ఒక పొట్ట మీద లేనట్టే కొడతాంది మోక చూస్తా అంటేనైతే. దా బాగా చెప్తావు గిసంటి ముచ్చట్లు నీకే తెలిసినట్టు గాని. ఇక పో ఇంటికి. చూసిండ్రా అనుల్లా, సినిమాలు సీఎం రేవంత్ అన్న కలిసిన ముచ్చట మీదనే అందరూ మాట్లాడుకుంటున్నారట. మరి ఈ మీటింగ్తోనన్నా అల్లు అర్జున్ అన్న పంచాయతీకి శుభం కారటు పడ్డట్టేనో లేకపోతే ఏం జరుగుతుందో చూడాలే మరి. మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మన్మోహన్ సింగ్ సారు కాలం చేసిండుల్లా.
92 ఏండ్ల వయసున్న సార్కు కొన్నొద్దుల కానుంచలి పానం మంచిగా లేక ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానలో షరీక్ చేసిర్రట. ఇక నిన్న ట్రీట్మెంట్ చేస్తుండగానే జీవిడ్చిండట సారు. మన్మోహన్ సింగ్ సారు జీవిడ్చిన ముచ్చట ఎరికాయ వరకు రాష్ట్రపతి ప్రధాని కానుంచలి దేశంలో ఉన్న లీడర్లందరూ సంతాపం తెలిపిర్రు. ఇక అటు మన్మోహన్ సింగ్ సారు ఇంటికి పోయి నివాళులు అర్పించిండ్రు. రాష్ట్రపతి ముర్ము మేడం, ప్రధాని మోడీ సారు, మేడం సోనియా గాంధీ, రాహుల్ సారు, సీఎం రేవంత్ అన్న గిట్ల ఎందరో లీడర్లు దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నుంచలి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాభివృద్ధి కోసం మస్తుగా పనిచేసిండు మన్మోహన్ సింగ్ సారు. ఎసొంటి అవినీతి మచ్చలేని అరుదైన రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ సార్ అని గిట్ల ఎన్నో ముచ్చట్లు యాద్ చేసుకున్నారు లీడర్లందరూ. సెలబ్రిటీలు, పార్టీ కార్యకర్తల కోసం రేపు ఏఐసిసి ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకుపోయి అట్నుంచి రాజ్ఘాట్ దగ్గరలో సర్కార్ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తారట. పివి నరసింహారావు అప్పజెప్పిన ఆర్థిక మంత్రి బాధ్యతలను తీసుకున్న మన్మోహన్ సారు పివి సార్కు గురువుకు తగ్గ శిష్యుడిగా గొప్ప పేరు పోయిండు. ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సారు కాలం చేసే వరకు అందరూ మస్తు బాధపడుతున్నారు. మన్మోహన్ సారు మరణం దేశానికి పెద్ద లోటే పోర్రి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసంటి ముచ్చట్లు కూడా మస్తుగుంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.